కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. గోదావరిలో గల్లంతైన యువకుల కోసం విస్తృతంగా గాలింపు కొనసాగుతోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా కమినీలంకపాయ గోదావరిలో గల్లంతైన 8 మంది యువకుల్లో ఇంతవరకు 5గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. సలాదివారిపాలెం కమినీలంకపాయల దగ్గర గోదావరి ఉధృతి ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు మత్స్యకారులు. అలాంటి చోట ప్రమాదకర పరిస్థితులను యువకులు అంచనా వేయలేకపోయారని భావిస్తున్నారు. అటు సమయంలో వాటర్ సమానంగా వెళ్తుందని, పోటు సమయంలో వెనక్కి అంతే వేగంగా వస్తుందని చెబుతున్నారు నిత్యం బోటు మీద ప్రయాణించే మత్స్యకారులు. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. ముమ్మిడివరం మండలం కమిడిలంకలో గోదావరిలో 8 మంది యువకులు గల్లంతైపోయారు. ప్రస్తుతానికైతే వారికి సంబంధించి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వారిని పూర్తి స్థాయిలో గోదావరిని సరౌండింగ్స్ ఏరియాస్ అంతా పూర్తిగా జల్లెడ పడుతున్న పరిస్థితి. దానికి సంబంధించి 8 మంది యువకులు కూడా అందరూ ఒకే ఏజ్ గ్రూప్, దాదాపు 20 years బిలో వాళ్ళే ఉన్నారు. వాళ్ళు ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యి తిరిగి ఇంటికి వెళ్తూ ఈ వాటర్లో గోదావరిలో స్నానం చేద్దాం అనుకున్నారు. కానీ ఇక్కడ వాటర్ ఫోర్స్ కావచ్చు, అదేవిధంగా ఫీట్ని అంచనా వేయడంలో ఫెయిల్ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లుగా స్థానికంగా ఉన్న మత్స్యకారులు కావచ్చు, అదేవిధంగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. రెగ్యులర్గా గోదావరిలో ప్రయాణం చేసేవాళ్ళు, అదేవిధంగా బోట్ వనరులు కావచ్చు, అదే మత్స్యకారులు అసలు ఎట్లా ఉంటుందండి ఇక్కడ ఫ్లోటింగ్ ఎలా ఉంటుంది? మీరు కెమెల్లంక చూస్తారు కదా. అయితే పోటుకి అయితే తక్కువగా ఉంటుందండి. తర్వాత పోటుకి అయితే స్పీడ్గా ఉంటుందండి. పోటు కంటే వెస్ట్ సైడ్ వెళ్తుందండి, తర్వాత పోటుకి అయితే ఈస్ట్ సైడ్ వస్తుంది. తర్వాత ఏంటంటే ఇలా పడ్డ టైం ఏంటంటే పోటుకి పడ్డారండి. పోటుకి పడ్డ తర్వాత ఆ ఫ్లోటింగ్ వెస్ట్ సైడ్ వెళ్ళిందండి. వెస్ట్ సైడ్ వెళ్ళిన తర్వాత బాడీ తేలేసరికి కొంచెం టైం పడుతుందండి. ఒక 10-11 అయిపోద్దండి బాడీ తేలినప్పుడు. అంటే ఎక్కడైనా కాదండి, ఎక్కడైనా ఎక్కువ ఫ్లోటింగ్ అని ఉంటుందండి. ఇక పోటుకి అయితే కొంచెం తక్కువ ఉంటుంది పోటుకి అయితే కొంచెం స్పీడ్గా ఉంటుంది. అందులోకి ఇప్పుడైతే కత్తిరిపోదునండి. పొద్దునంటే మామూలుగా 15 రోజులు తక్కువ ఉంటుందండి ఫ్లోటింగ్, 15 రోజులు బాగా స్పీడ్గా ఉంటుందండి. దానివల్ల ఏంటంటే ఇప్పుడు సిచ్యువేషన్ అయితే కనుక కత్తిరిపోతుందండి, దానివల్ల ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది. యానం దగ్గర సముద్రం గోదావరి కలుస్తుంది కదా, అక్కడ ఎలా ఉంటుంది? అక్కడ నీళ్ళు ఎలా వెనక్కి వస్తాయా? వస్తాయండి. అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ అండి, కాకపోతే అక్కడ కొంచెం ఇంకా స్పీడ్గా ఉంటుందండి ఫ్లోటింగ్. కమిల్లంక దగ్గర నిన్న ఇక్కడ ఈ ఇష్యూ జరిగింది కదా, అక్కడే చాలా ఫీట్ తేడా వస్తుంది ఏంటి అంటే కొంచెం అంటే లోతు తక్కువ ఉంటుంది కొన్ని చోట్ల. ఇప్పుడైతే ఈ ఉన్న సరౌండింగ్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది ఫ్లోటింగ్, అదే లోతు కూడా అక్కడైతే కొంచెం తక్కువ. అది ఇసుక అంతా, ఇక్కడ ఇదంతా కూడా మట్టి అండి. ఇది దానివల్ల ఇది ఫ్లోటింగ్ కోటిపల్లి దగ్గర వరకు ఉంటుందండి ఫ్లోటింగ్. వెనక్కి వస్తుందా ఇలాగే నీళ్ళు? వెనక్కి వస్తుంది. మాకే భయం వేస్తుందండి. ఏంటంటే మేము కొంచెం మాకు దీంట్లో గోదావరిలోనే చిన్నప్పటి నుంచి మాకు అనుభవం ఉంది కాబట్టి కొంచెం మాకు తెలుస్తుందండి. అంటే అక్కడ వీళ్ళు పడ్డ సిచ్యువేషన్ ఏంటంటే అండి, ఒడ్డు ఒకసారి లైన్గా ఉండి ఒకసారి కట్ అయిపోద్దండి డౌన్లోకి. దానివల్ల వీళ్ళకి ఈత రాక మునిగిపోయారండి. రెగ్యులర్గా గోదావరిలో జర్నీ చేసే మత్స్యకారులు కావచ్చు, అదేవిధంగా బోటు మీద ప్రయాణం చేసే వాళ్ళు చెప్పిన పరిస్థితి, అక్కడగా వాళ్ళు అంచనా వేయడంలో ఫెయిల్ అవ్వడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని చెప్పిన పరిస్థితి. మొత్తం కమినీలంక దగ్గర అప్పటి వరకు ఫ్లాట్గా ఉన్న గోదావరి ఒక్కసారిగా లోతు అవ్వడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పటి వరకు 2 feet, అదేవిధంగా 1 feet లోతు ఉంటుంది. కాబట్టి మామూలుగా మనం అంచనా వేసేది 2 feet తర్వాత ఇంకో 3 feet ఉంటుంది. దానివల్ల పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదని అంచనా వేస్తారు. కానీ ఒక్కసారిగా 2 feet 3 feet తర్వాత దాదాపు 10 feet వరకు, అదేవిధంగా 8 to 10 feet వరకు గోదావరి ఫ్లోటింగ్ ఉంటుందని మత్స్యకారులు కావచ్చు, అదేవిధంగా ఈ రెగ్యులర్గా గోదావరిపై ప్రయాణం చేసే వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు రెగ్యులర్గా ఈత వచ్చిన వాళ్ళు కూడా ఈ స్థాయిలో ఇక్కడ ప్రయాణం చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. కానీ వాళ్ళు ఈ యువకులు అంచనా వేయడంలో ఫెయిల్ అయ్యారు కాబట్టి గోదావరి ఎంత లోతుగా ఉంటుందని వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అదేవిధంగా వాటర్ ఫ్లోటింగ్ వెనక్కి ఎక్కువగా ఈ ఏరియాలో వస్తుంది, వాళ్ళకి తెలియదు కాబట్టి ప్రమాదం జరిగి ఉండొచ్చని చెప్తున్న పరిస్థితి. ప్రకాష్ తో సాయి సుధీర్ అంటే